హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు డెస్క్టాప్ కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ వాట్సాప్ను ఎలా ఉపయోగించుకోవాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ముందుగా మీ ల్యాప్టాప్కి ఇంటర్నెట్ను కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ ల్యాప్టాప్లో ఉన్న ఏదో ఒక ఇంటర్నెట్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లో వాట్సాప్ ఆన్ వెబ్ అని సెర్చ్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో కనిపిస్తున్న ఫస్ట్ లింక్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ క్యూఆర్ కోడ్ని మన స్మార్ట్ ఫోన్లో ఉండే వాట్సాప్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఫోన్లో ఉన్న వాట్సాప్ను ల్యాప్టాప్లో ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్లో ఉన్న వాట్సాప్ను ఓపెన్ చేయండి. పైన కనిపిస్తున్న 3 డాట్స్ పై ట్యాప్ చేయండి. ఇందులో లింక్డ్ డివైజెస్ పై ట్యాప్ చేయండి. యూజ్ వాట్సాప్ ఆన్ అదర్ డివైజెస్ అని ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఉన్న లింక్ ఏ డివైస్ పై ట్యాప్ చేయండి. స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఇలా ఓపెన్ అవుతుంది. ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. ఆటోమేటిక్గా మీ ఫోన్లో ఉన్న వాట్సాప్ ల్యాప్టాప్కి కనెక్ట్ అయిపోతుంది. మీ ఫోన్లో ఉన్న వాట్సాప్లో ఏ విధంగా అయితే ఆప్షన్స్ ఉంటాయో ఇందులో కూడా సేమ్ అలానే ఉంటాయి. ల్యాప్టాప్లో వాట్సాప్ను లాగౌట్ చేయాలి అనుకుంటే పైన కనిపిస్తున్న 3 డాట్స్ పై క్లిక్ చేయండి. లాస్ట్లో లాగౌట్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. వాట్సాప్ లాగౌట్ అవుతుంది. ఈ విధంగా మీ ఫోన్లో ఉన్న వాట్సాప్ను ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్ కంప్యూటర్లో కానీ ఉపయోగించుకోవచ్చు. ల్యాప్టాప్ ట్యుటోరియల్స్ పార్ట్ 14 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.